ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతియు మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. మిత్రులైన మీ అందరికీ, దేవుని పిల్లలైన మీరందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఒక శ్రేష్టమైన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అందరూ కూడా శ్రద్ధగా ఆలకించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దానికి ముందుగా నాదొక రిక్వెస్ట్. మనం ఈ పరిచర్యలో జీసస్ నిస్సీ మినిస్ట్రీ అనే యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాము. దానిలో లోతైన ఆత్మీయమైన వాక్య సందేశాలు మేము పోస్ట్ చేస్తున్నాము. అవన్నీ ప్రజలకు, దేవుని పిల్లలకు చక్కగా అందించబడాలంటే మీరందరూ ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, వీడియోస్ని మీ స్నేహితులకి పంపించండి. ఈ మినిస్ట్రీని ఆ విధంగా కూడా మీరు ప్రోత్సహించాలని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. మన యూట్యూబ్ ఛానల్ పేరు జీసస్ నిస్సీ మినిస్ట్రీ. ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. దయచేసి ఈ లైవ్ వీక్షిస్తున్నవారు అవకాశం ఉంటే కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వకృపానిధి, మీకే స్తుతులు స్తోత్రములు దేవా. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈరోజు కూడా మేము నాయన నీ వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి, అందరి విషయాలను గ్రహించుకుని మా ఆత్మీయ జీవితాలను నాయన ముందుకు నడిపించుకోవడానికి, లోతుగా నడిపించుకోవడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. మాకంటే గొప్పవారు, శ్రేష్ఠులు, అందచందాలు కనివారు, ఆస్తిపరులు ఎంతోమంది ఈ లోకములో ప్రభువా నాయన మరణించి ఉండగా అల్పులమైన మమ్ములను మీరు ప్రేమించి మీరిచ్చిన గొప్ప ఆయుష్కాలమును బట్టి, ఆరోగ్యమును బట్టి, ఇటు యోగ్యతను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు తెలియచేస్తున్నాను. ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్ముడా, ఈ దిన వాక్యాన్ని మీ పాదములు చెంత పెడుతున్నాం తండ్రి. పరిశుద్ధుడా, ఈ వాక్యపు సత్యాలు మా అందరికీ అర్థమగులాగున సహాయం దయచేయండి. నన్ను మీ ఆత్మశక్తి చేత, ఆత్మ జ్ఞానము చేత అభిషేకించి బలపరిచి నన్ను ఈ వాక్య పరిచర్యలో వాడుకొనమని మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులందరినీ కూడా తండ్రి నీ వైపు ఆకర్షించడానికి, నీలో సంతోషించడానికి కృప చూపించి బలపరచమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ మరొకసారి యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియచేస్తున్నాము. ఈ దిన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. వాక్యాన్ని మీ మనస్సును పెట్టి వినండి, మీ మనస్సును లక్ష్యము చేసి వినండి. కారణం, వాక్యము మన యొక్క పాదములకు దీపము, మన త్రోవకు వెలుగైనది. వాక్యము ఖడ్గము లాంటిది, వాక్యము నిప్పు లాంటిది, వాక్యము సుత్తి లాంటిది, బండను పగలగొట్టు సుత్తి లాంటిది. ఆ వాక్యమును మనం జాగ్రత్తగా ఆలకించినప్పుడు మన హృదయంలో ఏదైనా పాపపు బండలు ఒకవేళ మన హృదయంలో ఉంటే ఆ పాపపు బండలను బద్దలు చేసే శక్తి వాక్యానికి ఉన్నది. కనుక వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించండి. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా ఆలకించాలి, దాన్ని అనుసరించాలి. అప్పుడు దేవుడు నన్ను ఈ సమస్త భూజనుల కంటే హెచ్చుగా ఆశీర్వదిస్తాడని వాక్యం సెలవిస్తుంది. కనుక సహోదరుడా, సహోదరి, ఈ వాక్యాన్ని మనస్సు లగ్నం చేసి జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. పరిశుద్ధ లేఖనాల నుంచి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. భక్తుడైన రాజైన దావీదు రచించినటువంటి కీర్తనలు 16వ కీర్తన 8వ చరణాన్ని మనం ధ్యానం చేసుకుందాము. రాజైన దావీదు భక్తుడు రాసినటువంటి కీర్తనలు 16వ కీర్తన 8వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశముగా ధ్యానం చేద్దాం. సదాకాలము యెహోవా యందు
నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఇక్కడ రాజైన దావీదు ఒక ప్రత్యేకమైన నిర్ణయాన్ని తీసుకుని ఉన్నాడు. ఆయన తన జీవితంలో ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నాడు. అది ఏమిటి అంటే చక్కటి మాట చెప్తున్నాడు. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. వాస్తవానికి రాజైన దావీదుకి చాలా ఆస్తి, చాలా బలగము, చాలా స్టేటస్ ఉన్నదండి. కానీ వాటన్నిటినీ దేన్ని కూడా లక్ష్యం చేయట్లేదు అతను. అతని గురి, అతని లక్ష్యము దేవుడే అని తెలియచేస్తూ ఉన్నాడు. ఇంగ్లీష్లో ఈ విధంగా రాయబడి ఉందండి. ఐ హ్యావ్ సెట్ ద లార్డ్ ఆల్వేస్ బిఫోర్ మీ అంటున్నాడు ఆయన. నేను నా దేవుణ్ణి నా ముందు పెట్టుకుని ఎప్పుడూ నడుస్తున్నాను. నా ముందు నా జీవితంలో నిలిచి ఉండేది, నా ముందు నడిచేది, నేను నా ముందు ఎవరిని ఏర్పాటు చేసుకున్నానంటే దేవుణ్ణి ఏర్పాటు చేసుకున్నాను. నా గురి ఎల్లప్పుడూ కూడా దేవుడే అని చెప్తున్నాడండి. తన యొక్క జీవితంలో తను ముందు పెట్టుకున్నది ఎవరినంటే దేవుణ్ణి. తను వెళుతున్నప్పుడు, యుద్ధాలకు వెళుతున్నప్పుడు, రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు, తన జీవితంలో ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు, ఏది ఏమైనా ఏ పని చేసినా అతడు ముందుగా తన ముందు ఎవరిని పెట్టుకున్నాడంటే, ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటే దేవుణ్ణి ఏర్పాటు చేసుకున్నాడు. అనగా తనకు కలిగిన అంతటిని పక్కన పెట్టి అతడు ముందల ఎవరికి ప్రయారిటీ ఇచ్చాడంటే తన జీవితంలో దేవునికి ప్రయారిటీ ఇచ్చాడు. అది చాలా శ్రేష్టమైన సంగతి అండి. ఈ రోజున వాక్యంలో ఇర్మియా ప్రవక్త చెప్తాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయపడకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయపడకూడదు. మరి ఎవరిని బట్టి అతిశయపడాలి? భూమి మీద నీతి న్యాయములను కనపరుస్తూ కనికరాన్ని చూపిస్తున్న నీ దేవుడైన యెహోవాను బట్టి మాత్రమే అతిశయపడాలి. అంటే నీ జ్ఞానము కంటేను, నీ ఆస్తి కంటేను, నీ బలగము కంటేను ముందల నీవు నేను ఎవరికి ప్రాముఖ్యత, ఎవరిని ముందు కలిగి ఉండాలంటే దేవుణ్ణి ముందు కలిగి ఉండాలి. దేవునికి స్తుతి కలుగునుగాక. రాజైన దావీదు తన జీవితంలో ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి ముందు కలిగి ఉన్నాడండి. చక్కని స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఐ హ్యావ్ సెట్ ద లార్డ్ ఆల్వేస్ బిఫోర్ మీ. ఎల్లప్పుడూ, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, తన గొర్రెల కాడికి వెళ్ళినప్పుడు దేవుణ్ణి ముందు కలిగి ఉన్నాడు. తను రాజు అయినప్పుడు దేవుణ్ణి ముందుగా కలిగి ఉన్నాడు, ముందు పెట్టుకున్నాడు. గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుణ్ణి ముందుగా పెట్టుకున్నాడు. ఫిలిస్తీయుల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుణ్ణి ముందుగా పెట్టుకున్నాడు. అందుకని అతడు అంటాడు, యుద్ధము యెహోవాదే అంటాడు. కారణం, అతడు తన ముందల ఏర్పాటు చేసుకున్నది, తన ముందు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు, ఎవరిని సెట్ చేసుకున్నాడంటే దేవుణ్ణి సెట్ చేసుకున్నాడు. సహోదరి సహోదరులారా, ప్రియమైన దేవుని పిల్లారా, ఒక రాజు అయ్యుండి, ఒక గొప్పవాడయ్యుండి, ఒక యుద్ధ విద్యలు వచ్చిన వాడయ్యుండి, అతడు తన జీవితంలో రాజ్యాన్ని కలిగి ఉండి, రాజరికాన్ని కలిగి ఉండి, అతడు బలగాన్ని, సైన్యాన్ని, రథాల్ని అన్నిటినీ కలిగి ఉండి కూడా అతడు ఏమంటున్నాడు తెలుసా? నేను సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. అందుకని ఆయన అంటాడు 23వ కీర్తనలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. మనుషులు నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని భక్తుడైన దావీదు తన అనుభవాన్ని తెలియచేస్తున్నాడు. ప్రియులారా, రాజైనా దావీదైనా సరే, మనమైనా సరే, మీరైనా, నేనైనా, ఎవరమైనా కావచ్చు, మన జీవిత ప్రయాణములో, మన జీవిత యాత్రలో దేవుణ్ణి మనము ముందు కలిగి ఉండి, మన మార్గాల్లో ఆయన్ని ముందు పెట్టుకుని మనం నడిస్తే
మన గురి దేవుని మీద నిలిపి మనం నడిస్తే మనకి ఏమి ప్రయోజనం? 6 ప్రాముఖ్యమైన సంగతులు ఇదే అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. జాగ్రత్తగా ఆలకించుదామండి. ఒక వ్యక్తి యహలోక వస్తువులకి, యహలోక మనుషులకి, భూలోక సంబంధమైన ఆస్తిపాస్తులకి, భూలోక సంబంధమైన బలగానికి, భూలోక సంబంధమైన పరిస్థితులకి విలువ ఇవ్వకోకుండా, ముందు వాటికి ప్రయారిటీ ఇవ్వకోకుండా, ఒక వ్యక్తి దేవుని యందు లక్ష్యముంచితే, దేవుని వైపు గురి నిలిపితే అసలు ఆ వ్యక్తికి ఏమి ప్రయోజనం? రాజైన దావీదు గొప్పవాడే, కానీ తనకున్న ఆస్తిని ముందుగా పెట్టుకోవాలా, తనకున్న సైన్యాన్ని ముందుగా పెట్టుకోవాలా, తనకున్న రథాలను గుర్రాలను ముందుగా పెట్టుకోవాలా. దేవుణ్ణి ముందుగా పెట్టుకుని దేవునికి మొదట ప్రాధాన్యత ఇస్తూ అతడు తన జీవిత కాలంలో యుద్ధాలలో జయం సాధించాడండి. ఈరోజు నీవైనా నేనైనా ఒక పని ప్రారంభిస్తున్నప్పుడు, ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఒక పోరాటం చేస్తున్నప్పుడు, ఒక జీవనోపాధి కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు, దేవా ఈ ప్రయత్నం నేను చేస్తున్నాను, దయచేసి మీరు నాకు ముందుగా వెళ్ళండి, మార్గాలన్నీ సరళం చేయండి అని దేవుణ్ణి ముందుగా కలిగి మన ప్రయత్నాన్ని ప్రారంభిస్తే నిశ్చయముగా దేవుడు నీ ప్రయత్నాన్ని సఫలీకృతం చేస్తాడండి. డేవిడ్ లివింగ్స్టన్ అనే ఒక గొప్ప మిషనరీ తన స్వదేశం నుండి ఆఫ్రికా ఖండానికి సేవకు, పరిచర్యకు మిషనరీగా వెళుతున్నప్పుడు ఆయన ఒక ప్రార్థన చేశాడండి. ఏమిటి ఆ ప్రార్థన అంటే, దేవా నీవు నాతోరా, నీవు నాకంటే ముందుగా వెళ్ళు, ఆ ఆఫ్రికా ఖండాన్ని నీ కొరకు సాధిస్తానని ప్రార్థన చేసుకుని వెళ్ళాడండి ఆయన. నిజంగానే దేవుణ్ణి కలిగి వెళ్ళినటువంటి ఆ డేవిడ్ లివింగ్స్టన్ అను గొప్ప దైవజనుడు అనేక సార్లు మరణాపాయం నుంచి తప్పించబడ్డాడు. ఆ చీకటి ఖండంలో ఆయన వెళ్ళిన తర్వాత ఆ చీకటి ఖండంలో ఉన్న నరమాంస భక్షకులు మానవులుగా, నరులుగా, మనుషులుగా మార్చబడ్డారండి. డేవిడ్ లివింగ్స్టన్ గారు వెళ్ళకముందు ఆ ప్రదేశంలో, ఆ చీకటి ఖండంలో ఒక లైట్లు లేవు, రోడ్లు లేవు. కానీ ఆయన దేవుణ్ణి ముందు పెట్టుకుని ఆయన ఆ ప్రదేశానికి, ఆ చీకటి ఖండానికి ప్రార్థనకి వెళ్ళినప్పుడు, మిషనరీతో వెళ్ళినప్పుడు, స్వార్థీకరణ కోసం వెళ్ళినప్పుడు, ప్రియులారా ఆ చీకటి ఖండము వెలుగుమయమైంది. స్వార్థ చేత, మానవత్వం చేత పరిమళించింది ఆ చీకటి ఖండం. ప్రియులారా, ప్రియమైన దేవుని పిల్లరా, ఒక వ్యక్తి తన జీవితంలో దేవుణ్ణి ముందుగా కలిగి, దేవునికి ప్రాధాన్యత ఇస్తూ, దేవుణ్ణి గురి కలిగి ప్రయాణం చేస్తే ఆ ప్రయాణములో, ఆ జీవిత ప్రయాణములో ఎదురయ్యే ప్రతి ఆటంకం, ప్రతి విధమైనటువంటి ఇబ్బంది, ఇరుకు, మెట్టలు ఏమున్నా సరే సరిచేయబడి, సరళము చేయబడి చేరవలసిన గమ్యానికి చేరతారని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఇక్కడ దావీదు భక్తుడు, నేను సదాకాలము యెహోవా యందు గురి కలిగి ఉన్నాను. అలా దేవుని యందు గురి కలిగి, దేవుణ్ణి ముందుగా కలిగి, దేవునికి ముందల ప్రయారిటీ ఇస్తూ ప్రయాణం చేస్తున్న దావీదు జీవితంలో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఈరోజు మనం నేర్చుకుందాం. మనము కూడా ఇహలోక క్షయమైపోయే వాటి మీద గురి కలిగి జీవించుకోకుండా, శరీర సంబంధమైన వాటి మీద గురి కలిగి జీవించుకోకుండా, ఆత్మ సంబంధమైన వాటి మీద గురి కలిగి, పరలోకపు తండ్రి అయిన దేవుని యందు గురి కలిగి, దేవుని మీద గురి కలిగి మనము ప్రయాణం చేస్తే దేవుడు తప్పకుండా మనల్ని సక్సెస్ఫుల్గా చేస్తాడండి. ఈ దావీదు భక్తుడు 6 రకాల ప్రయోజనాలు మనకి తెలియచేస్తున్నాడండి. ఫస్ట్, అతడు దేవుని యందు ఆయన గురి నిలిపినప్పుడు అతనికి కలిగిన ఫస్ట్ పాయింట్ ఏమిటంటే, చక్కటి మాట, ఫస్ట్ ఉపయోగం ఏమిటంటే అక్కడ రాయబడి ఉందండి. కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనములో ఒక చక్కటి మాట, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు. ఫస్ట్ పాయింట్, నేను దేవుణ్ణి ముందు కలిగి ఉన్నాను. ఎల్లప్పుడూ కూడా నా జీవితంలో దేవుని యందే నా గురి నిలిపి ఉన్నాను. అందువల్ల ప్రయోజనం ఏమిటంటే, ఫస్ట్
దేవుడు నా కుడి పార్శ్వమందు ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. అనగా మన మన కుడి ప్రక్కన, మన కుడి పార్శ్వమందు ఆయన మనతో ఉండి మన పోరాటములను ఆయనే చేస్తాడు. ఈజ్ ఎట్ మై రైట్ హ్యాండ్. అవునండి, బలమైన కార్యాలన్నీ, యుద్ధాలన్నీ, మంచి మంచి పనులన్నీ దేంతో మనం చేస్తామంటే రైట్ హ్యాండ్తోనే, కుడి హస్తముతోనే మనం చేస్తాం ప్రియులారా. మన చేతులు బలహీనం అవ్వచ్చు, మనము బలహీనం అవ్వచ్చు, కానీ దేవుణ్ణి గురిగా కలిగి మనం జీవించినప్పుడు మనము మన కుడి పార్శ్వమున ఎవరిని కలిగి ఉంటామంటే దేవుణ్ణి కలిగి ఉంటామండి. అప్పుడు ఏమి జరుగుద్దంటే మనము చేసే పనుల్లో, మనము చేసే పోరాటాల్లో, మనం చేసే యుద్ధాలలో దేవుడే తోడుగుంటాడు. ఆయన నా చేతులకు పోరాటం నేర్పుతున్నాడని బైబిల్ గ్రంథంలో భక్తుడైన దావీదు సెలవిస్తున్నాడు. అవును సహోదరి సహోదరులారా, జీవితం అనేది ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి, ఎన్నో కష్ట నష్టాలు ఉంటాయి, ఎన్నో పోరాటాలు ఉంటాయి, ఎన్నో ప్రయాసలు ఉంటాయి. వీటన్నిటిలో మానవమాత్రులుగా మనము విజయం సాధించలేకపోవచ్చు, కానీ మనము దేవుని యందు గురి నిలిపి మన ప్రయత్నాల్ని, మన యొక్క పనులను, మన జీవితంలో మనము ముందుకెళ్ళేటప్పుడు దేవుణ్ణి కలిగి ఉండి, దేవుడిని కుడిపార్శ్వమున కలిగి ఉండి మనం వెళితే గనక దేవుడు ఖచ్చితంగా మనం సక్సెస్ చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం చేసే యుద్ధాలన్నీ, మనం చేసే పనులన్నీ ఆయన మనతో ఉండి చక్కగా నడిపిస్తాడని, చక్కగా విజయం మళ్ళిస్తాడని మీకు మనము చేస్తున్నాను. మనము దేవుని యందే గురి నిలిపినట్లయితే ఒక్కడే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఆయన మన కుడి పార్శ్వమున ఉంటాడు. నెక్స్ట్ రెండవ పాయింట్ చెప్తున్నాడు అదే వచనంలో, కీర్తనలు 16:8 రెండవ లైన్లో చెప్తున్నాడండి, నేను కదల్చబడను, ఐ షల్ నాట్ బీ షేకెన్. నేను ఏమాత్రం కూడా కదల్చబడను. అవును, మన జీవితాల్లో మనకంటే మన శక్తికి మించిన సమస్యలు వచ్చినప్పుడు వణికిపోతూ ఉంటాం, భయపడతా ఉంటాం. మన జీవితంలో మనకు ఎదురయ్యే కొన్ని ఉపద్రవాలను బట్టి, కొన్ని బాధలను బట్టి, కొన్ని వ్యాధులను బట్టి, బలహీనతలను బట్టి మనం వణికిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ భక్తుడైన దావీదు అంటాడు, ఏమంటాడో తెలుసండి, ఆయన యందు నా గురి నిలిపాను. నా జీవిత కాలంలో ఎల్లప్పుడూ కూడా నా గురి యెహోవా యందు నిలిపాను, అందువలన నేను కదల్చబడను. దేవునికి స్తుతి కలుగునుగాక. కారణం ఏంటంటే పరలోకపు తండ్రి యందు గురి నిలిపినప్పుడు ఆ పరలోకపు తండ్రి మన పక్షాన ఉంటాడు, ఉండినప్పుడు, మనతో ఉండినప్పుడు ఇంకా మనకు భయం ఏంటండి? ఒక భక్తుడు ఒక పాట కట్టాడు, భయము లేదు దిగులు లేదు జీవితయాత్రలో, భయము లేదు దిగులు లేదు జీవితయాత్రలో, యేసు ప్రభు మనతో ఉండ భయము లేదుగా, యేసు ప్రభు మనతో ఉండ భయము లేదుగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మన కుడిపార్శ్వమున ఉండినప్పుడు మనము కదల్చబడమండి. ఇహలోకములో ఎన్ని సమస్యలు వచ్చినా ఏమంటాం తెలుసా? నాకు నా దేవుడు ఉన్నాడు, నాకు నా తండ్రి ఉన్నాడు, నేనేమీ భయపడను, అదరను బెదరను అని మనము చెప్పగలుగుతామండి. ఒక మాట మీతో చెప్తాను, దేవుని వైపు మన గురి నిలుపుకోకుండా ఇహలోక సంబంధుల వైపు, మనుషుల వైపు, నీ కలిగి ఉన్న వస్తువుల వైపు, నీ కలిగి ఉన్న ధనం వైపు నువ్వు గురి కలిగి ఉంటే అవి నిన్ను ఏం చేస్తే తెలుసా? మోసం చేసే పరిస్థితులు ఉంటాయండి. మనుషులను గురి కలిగి జీవిస్తే పలానా అబ్బాయి నాకు సహాయం చేస్తాడని, పలానా వ్యక్తి నాకు సహాయం చేస్తాడని నువ్వు ఒక మనిషిపై దృష్టి పెడితే ఆ మనిషి ఆ సహాయం చేయలేకపోవచ్చు. నీకు ధనం నీకు ఉపయోగపడదని నువ్వు ధనం మీద ఆశ పెట్టుకుంటే ఆ ధనము కూడా రెక్కలు కట్టుకుని పక్షి ఎగిరిపోయినట్లుగా ఎగిరిపోవచ్చు. అది నీకు ఉపయోగపడకపోవచ్చు, దానివల్ల నీకు మనశ్శాంతి ఉండకపోవచ్చు. కానీ నీవు సదాకాలం నీ జీవిత కాలంలో దేవుని యందు గురి నిలిపితే దేవుడు నిన్ను కదలకుండా, బెదరకుండా, వణికిపోకుండా, కాలు జారిపోకుండా
ఆయన నిన్ను కాపాడుతాడు. కారణం, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడని వాక్యంలో సెలవిస్తుంది. కనుక దావీదు భక్తుని అనుభవాలు మనం నేర్చుకుంటున్నాం. సదాకాలము దావీదు భక్తుడు యెహోవా యందు గురి నిలిపాడు. అందువల్ల ఫస్ట్ ఆయనకు కలిగిన ప్రయోజనం ఏమిటంటే, దేవుడు ఆయన కుడిపార్శ్వమందు వచ్చి నిలిచి ఉన్నాడు సహాయం చేయడానికి. 2, అతను ఏమాత్రము కూడా కదల్చబడల. అవును ప్రియులారా, మన జీవితంలో పిరిగితనం లేకుండా, భయం లేకుండా, ఆందోళన లేకుండా, ఏమాత్రం కూడా జంకు లేకోకుండా మనం జీవించాలంటే మన గురి ఎవరి మీద ఉండాలంటే దేవుని మీద ఉండాలి, తండ్రి మీద ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు యందు మన మనస్సు నిలపాలండి. అప్పుడు నీవు నేను కదల్చబడము. దావీదు భక్తుడు ఏమంటున్నాడు? ఆయనే నా ఎత్తైన కోట, నా కొండ, నా ఆశ్రయదుర్గము ఆయనే అని భక్తుడైన దావీదు సెలవిస్తున్నాడు. సహోదరి సహోదరులారా, మీ జీవితంలో ఎంతమంది ఎన్ని రకాలుగా మీకు ఉన్నప్పటికీ నీ గురి దేవుని మీదే ఉండాలి. ఫస్ట్ పాయింట్, నీ గురి దేవుని మీద ఉండినప్పుడు నీ కుడిపార్శ్వంలో, నీ పక్కనే దేవుడు నీతో ఉంటాడు. రెండవది, ఆయనను నీవు గురి కలిగి జీవించినప్పుడు ఆయన నిన్ను కదలనివ్వడు, బెదరనివ్వడు, అదరనివ్వడు. ఇక మూడో విషయాన్ని మనం చూద్దామండి. ఏమనుందంటే చక్కటి మాట, 16వ అధ్యాయము కీర్తనలు 16వ కీర్తన 9వ వచనమండి. అందువలన నా హృదయము సంతోషించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మై హార్ట్ ఈజ్ గ్లాడ్. నా హృదయము సంతోషిస్తుంది. సో గ్లాడ్. ఎందుకంటే నా గురి అంతా దేవుని మీదే. నా గురి, నా ఆలోచన ఎల్లప్పుడూ దేవుని మీదే ఉన్నది కాబట్టి నా యొక్క హృదయము ఎంతో సంతోషిస్తుంది. నా ఆత్మ హర్షిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అంటే మనము మన యొక్క జీవిత ప్రయాణములో దేవుని మీద గురి కలిగి, దేవుణ్ణి ముందల పెట్టుకుని, దేవునికి మొదట ప్రాధాన్యత ఇచ్చి మనము గనక ప్రయాణము చేస్తే మన హృదయము నిండా సంతోషమే, మన ఆత్మ నిండా సంతోషమే. ఈ రోజున మనిషి జీవితాల్లో ఎందుకు సంతోషం కనుమరుగైపోతుంది? ఎందుకు దుఃఖమే మిగులుతుంది? ఎందుకంటే తన జీవితంలో దేవుణ్ణి కలిగి ఉండకోకుండా, దేవునిపైన ఆశ పెట్టుకోకుండా, దేవునికి ప్రాధాన్యత ఇవ్వకోకుండా మనిషి తన జీవితంలో ఇహలోక సంబంధమైన పాపానికి, ఇహలోక సంబంధమైన అక్రమ సంపాదనకు, ఇహలోక సంబంధమైన ఆశలకు తన హృదయంలో చోటిస్తున్నాడు. కాబట్టి చివరికి దానివల్ల అతనికి దుఃఖమే మిగులుతుంది. ఈరోజున వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, నీ హృదయంలో సంతోషమును నీవు పొందుకోవాలంటే, నీ ఆత్మ ప్రహర్షించాలంటే నీవు గురి నిలపవలసింది ఎవరి మీదంటే దేవుడి మీదే. ఈరోజున సమాజాన్ని మీరు చూడండి, ఈరోజున మనుషుల స్థితిగతులు మీరు చూడండి. సృష్టించిన దేవుణ్ణి మర్చిపోతున్నారు, వనరులు ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతున్నారు. దేవుడిచ్చిన దీవెనలను ఎప్పుడు ఆ దీవెన వైపు చూస్తున్నారు, కానీ దీవెనలు ఇచ్చిన దేవుణ్ణి ఎవరు కూడా గురి కలిగి జీవించట్లా. దేవుడిచ్చిన దీవెనే వారికి ఒక గురి అయిపోయిందండి. ఇంకా 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 తృప్తి లేని జీవితం, తృప్తి లేని సంపాదన మనిషి జీవితంలో సంపాదిస్తూ ఉన్నాడు, అనుభవిస్తున్నాడు, తృప్తి లేకుండా బ్రతుకుతున్నాడు. చివరికి ఆ తృప్తి లేని జీవితం దుఃఖానికి తీసుకెళ్తుంది, వేదనకి తీసుకెళ్తుంది, భయంకరమైన మనో దుఃఖానికి కలగజేస్తుంది. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, మన గురి ఇహలోక సంబంధమైన వాటి మీద కాకోకుండా, క్షయమైపోయే వస్తువుల మీద కాకుండా, చిమ్మెట పట్టే ధనం మీద కాకోకుండా, పాడైపోయే ఇహలోక సంబంధమైన వాటి మీద కాకోకుండా నిత్యము నిలిచే దేవుని వైపు మన గురి నిలపాలి. అప్పుడు మన హృదయం నిండా సంతోషం ఉంటుంది, మన ఆత్మ హర్షిస్తుంది. సో నీ జీవితాన్ని
నీ జీవితంలో సంతోషం, ప్రహర్షం నీ జీవితంలో నువ్వు పొందుకోవాలంటే నీవు గురి కలిగిన జీవితం దేవునిపైనే ఉండాలి. నీవు దేవుని మీద గురి కలిగి జీవించాలి. అప్పుడు దేవాతి దేవుడు నీ హృదయం నిండా సంతోషమిస్తాడు. ఫస్ట్ దేవుని యందు గురి నిలిపిన దావీదు కుడిపార్శ్వమున వచ్చి దేవుడున్నాడు. 2, దేవుని యందు గురి నిలిపిన దావీదుకి దేవుడు స్థిరమైన జీవితాన్ని ఇచ్చాడు, కదల్చబడని జీవితాన్ని ఇచ్చాడు. 3, దేవుని యందు గురి నిలిపిన దావీదుకి హృదయం నిండా, ఆత్మ నిండా సంతోషాన్ని ఇచ్చాడు. ఇక 4వ విషయాన్ని మనం చూస్తే అక్కడ రాయబడి ఉంది, చక్కటి విషయం అండి. 9వ వచనం ఆఖరి లైన్లో రాయబడి ఉంది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఇక్కడ 5వ విషయాన్ని మనం చూసినట్లయితే, నా శరీరము కూడా సురక్షితముగా నివసిస్తుంది. మై ఫ్లెష్ ఆల్సో డ్వెల్స్ సెక్యూర్. దేవుని యందు గురి నిలిపాడు దావీదు. తన ఆత్మ, తన హృదయము సంతోషంగా ఉంది. 2వ విషయాన్ని మనం చూస్తే, అతడు దేవుని యందు గురి నిలపటం వల్ల అతని శరీరము కూడా సురక్షితముగా ఉన్నది. దేవునికి స్తుతి కలుగునుగాక. శరీరం ఎలా సురక్షితంగా ఉందండి? అవును, తన శరీరము, తన జీవితం శత్రుల బారిన పడుకోకుండా ప్రతి క్షణం, ప్రతి గడియ, ప్రతి సందర్భంలో దేవుడు శత్రు బారిన పడకుండా, తన శరీరం మరణం అవ్వకుండా, తన శరీరం గాయాలు పాలవుకోకుండా దేవుడు శత్రులందరి చేతుల నుంచి కూడా దావీదును విడిపించాడు. అవును, సౌలు చంపాలని, సౌలు గాయపరచాలని దావీదు మీదకి ఈటీసినప్పుడు అతన్ని దేవుడే తప్పించాడు. కారణం, దావీదు గురి దేవుడే గనక. అబ్షాలోము చంపేయాలని చూసినప్పుడు దేవుడు తప్పించాడు. గొల్యాతు మీదకు వస్తున్నప్పుడు దేవుడు తప్పించాడు, తన శరీరానికి ఎంత గాయము అవ్వకోకుండా. అమాలేకీయుల మీదకు వస్తున్నప్పుడు దేవుడు తప్పించాడు. ఈ విధంగా తన శరీరము యుద్ధములో గాయపడకోకుండా సురక్షితంగా ఉన్నదంటే దావీదు దేవుని మీద గురి నిలిపాడు. ఈరోజున వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, నీకు నాకు ఎన్ని ఉన్నా నిన్ను నన్ను కాపాడవలసింది దేవుడే. కారణము, మరణము తప్పించుట యెహోవా వశము. నిన్ను, నీ శరీరాన్ని, నీ జీవితాన్ని కాపాడవలసింది, కాపాడేవాడు దేవుడే. కనుక నీ గురి, నా గురి ఇహలోక సంబంధమైన వాటి మీద కాకోకుండా నీవు నేను దేవుణ్ణి గురి కలిగి జీవించుదామండి. సో ఇక 6వ విషయాన్ని మనం చూస్తే, దేవుణ్ణి గురి కలిగి ఉన్నటువంటి దావీదు జీవితంలో దేవుడు ఒక చక్కటి అనుభవాన్ని తెలియచేస్తున్నాడండి వాక్యము ద్వారా. ఏమిటంటే 16వ అధ్యాయము 11వ చరణాన్ని మనం చూసినట్లయితే, జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు. యు మేక్ నోన్ టు మీ పాత్ ఆఫ్ లైఫ్. జీవమేదో, మరణమేదో, మేలేదో, కీడేదో, మరణమేదో, జీవమేదో, శాపమేదో, ఆశీర్వాదమేదో దేవుడు మనిషికి తెలియచేయాలంటే ఆ మనిషి ఎవరి మీద గురి కలిగి ఉండాలంటే దేవుని మీద గురి కలిగి ఉండాలండి. భక్తులైన దావీదు సెలవిచ్చినట్లుగా, యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను సదాకాలము. అవును ప్రియులారా, ఈ దేవుని మీద గురి నిలపటం వల్ల దావీదు జీవితంలో జీవ మార్గములు అతడికి దేవుడు తెలియచేశాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, నీ నా గురి, నీ నా ఆలోచన నిన్ను నన్ను సృష్టించిన దేవునిపైన ఉండాలి. దేవునిపైన మనం మన గురి నిలిపినప్పుడు, దేవుణ్ణి మన ముందులో పెట్టుకుని, దేవా, ఇశ్రాయేలు సైన్యానికి ముందు నడిచిన దైవమా, మా ముందు మా జీవితంలో నడవండి అని ఎప్పుడైతే ఆయన్ని ముందల మనం కలిగి జీవిస్తామో 6 ప్రయోజనాలు మనం చూస్తున్నామండి. 1, ఆయన మన కుడిపార్శ్వమందు నివసిస్తాడు. 2, మనము కదల్చబడకుండా స్థిరంగా ఉంటాం. 3,
హృదయం నిండా సంతోషం ఉంటుంది. 4, మన ఆత్మ హర్షిస్తుంది. 5, మన శరీరము సురక్షితంగా ఉంటుంది. 6, జీవ మార్గములు దేవుడు మనకి తెలియచేస్తాడు. అవును ప్రియులారా, మానవ జీవితానికి ఈ భూమి మీదే అంతము కాదండి. మరణం తర్వాత మనకి జీవం ఉంది అనే సత్యాన్ని గమనించుకోవాలి. మరణం అయిన తర్వాత మనకి జీవం ఉంది, జీవితం ఉంది అనే సత్యాన్ని గ్రహించుకుని, మరణం తర్వాత మనము దేవుని కుడిపార్శ్వమందు నివసించాలంటే మన గురి దేవుని మీద ఉండాలి. మన ఆలోచన దేవుని మీద ఉండాలి. మన హృదయంలో మొదటి స్థానం దేవునికి ఉండాలి. అలా నీవు నేను జీవించినట్లయితే మనము కదల్చబడము, బెదిరింపబడము, బెదిరిపోము, అలసిపోము, పిరికిపడము, భయపడము. దేవుని గురి కలిగి జీవించుదాం. జీవితంలో ధైర్యంగా ప్రయాణం చేద్దాం. హృదయం నిండా సంతోషంతో, ధైర్యముతో, దేవుడిచ్చిన ఆ గొప్ప ఆశీర్వాదంతో మనం ముందుకెళదాము. దేవుడు ఇటు మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకే వందనాలు, స్తోత్రాలు తెలియచేస్తున్నామయ్యా. ఈ ప్రత్యేకమైన సమయంలో ఒక శ్రేష్టమైన సందేశాన్ని మీరు మాకు అనుగ్రహించారయ్యా. మీకే స్తోత్రాలు, వందనాలు ప్రభువా. మా జీవితంలో మాకు ఎన్ని ఉన్నప్పటికీ వాటి యందు మా గురి నిలుపుకోకుండా అవన్నీ ఇచ్చిన మీ యందు మా గురి నిలపడానికి సహాయం దయచేయండి. మా ధ్యాస, మా ఆలోచన, మా తలంపు మీరై ఉండడానికి సహాయం దయచేయండి అయ్యా. మాకు జీవాన్ని ఇచ్చింది మీరే, మాకు ఆశీర్వాదాన్ని ఇచ్చింది మీరే తండ్రి. మాకు ఆహారం ఇచ్చేది మీరే, మాకు వస్త్రమును కలగజేసింది మీరే, సమస్త వనరులను దయచేసింది మీరే కదా ప్రభువా. అది మేము గుర్తెరిగి నీ యందు గురి నిలిపి జీవించేందుకు సహాయం దయచేయమని విజ్ఞాపన చేస్తున్నాము. దయగలిగిన దేవా, పరిశుద్ధుడా, ఎవరైతే ప్రభువా నీ యందు గురి నిలుపుక ఈ లోకం లోకములో ఉండే తుచ్చమైన అభిలాషల యందును, పాడైపోయే ధనమయందును, ఇంకా పాడైపోయిన వస్తువులందును గురి కలిగి జీవిస్తున్నారు. అట్టి వారి అజ్ఞానాన్ని తొలగించి ప్రభువా, పరిశుద్ధాత్ముడా, నీ జ్ఞానమును ప్రసాదించి నిన్ను గురి కలిగి జీవించడానికి సహాయం చేయమని విజ్ఞాపనం చేస్తున్నాను. తద్వారా నాయనా మేమందరం కూడా హృదయం నిండా సంతోషం కలిగి జీవించడానికి సహాయం దయచేయండి. కదల్చబడని జీవితాన్ని మాకు దయచేయండి ప్రభువా. మా కుడి పార్శ్వమున మీరుండండి ప్రభువా. మా శరీరము కూడా సురక్షితంగా ఉండి దేవా ఆనందించడానికి సహాయం దయచేయండి. జీవ మార్గములో మమ్మలను ప్రయాణింపచేయమని మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఈ ప్రార్థన అంగీకరించి ఆలకించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి మనందరికను సకల పరిశుద్ధులకును తోడైండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనములు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.